హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్లబ్. రీసెంట్ గా జియో డిఫరెంట్ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 3-in-1 ప్లాన్స్ అని చెప్పి, అదే విధంగా వైఫై ఓన్లీ ప్లాన్, దాంతో పాటు టీవీ ఓన్లీ ప్లాన్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్లాన్స్ అన్ని కూడా ఆగస్టు 4th అయితే లాంచ్ చేశారు. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. 3-in-1 ప్లాన్స్ అన్ని కూడా మనకైతే ఫైబర్, అదే విధంగా ఎయిర్ ఫైబర్ ఇద్దరికైతే అవైలబుల్ ఉన్నాయి. 3-in-1 లో మనకైతే 3 ప్లాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఫస్ట్ ప్లాన్ చూసినట్లయితే మనకు మంత్లీ రెంటల్ 555 రూపాయలతో వస్తుంది. సెకండ్ ప్లాన్ చూసినట్లయితే మనకు మంత్లీ రెంటల్ 673 రూపాయలతో వస్తుంది. మూడో ప్లాన్ మంత్లీ 707 రూపాయలతో అయితే వస్తుంది. ఫస్ట్ ప్లాన్ 555 రూపాయల ప్లాన్ చూసినట్లయితే ఇది మనకు అడ్వాన్స్ పేమెంట్ 2222 రూపాయలతో వస్తుంది. ఇది 4 months వ్యాలిడిటీతో వస్తుంది. పర్ మంత్ అయితే మనకు 555 రూపాయలు పడుతుంది. దీంట్లో మనకు 30 MBPS స్పీడ్ ఇస్తారు. దాంతో పాటు మనకు 1000 టీవీ ఛానల్స్ వస్తాయి. అదే విధంగా మనకు 12 OTT సబ్స్క్రిప్షన్స్ అయితే ఇస్తారు. దాంతో పాటు మనకు ఫ్రీ అన్లిమిటెడ్ కాలింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 707 రూపాయల ప్లాన్. దీంట్లో అడ్వాన్స్ గా మనము 2122 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది 3 months వ్యాలిడిటీతో వస్తుంది. మనకు పర్ మంత్ అనేది 707 రూపాయలు పడుతుంది. దీంట్లో మనకు 100 MBPS స్పీడ్ వస్తుంది. దీంతో పాటు మనకు 1000 టీవీ ఛానల్స్ వస్తాయి. 12 OTT సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఈ ప్లాన్ లో కూడా మనకు ఫ్రీ అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ప్లాన్ చూసినట్లయితే 673 రూపాయల ప్లాన్. దీంట్లో మనం అయితే అడ్వాన్స్ గా 12,122 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. దీంట్లో మనకు 18 months సబ్స్క్రిప్షన్ వస్తుంది. 100 MBPS స్పీడ్ తోటి 1000 టీవీ ఛానల్, 12 OTT సబ్స్క్రిప్షన్ వస్తాయి. దీంతో పాటు మనకు ఫ్రీ అన్లిమిటెడ్ కాలింగ్ అయితే ఉంటుంది. అడ్వాన్స్ పేమెంట్ గా మనం చెప్పినటువంటి 2200 రూపీస్ కానీ, 2120 రూపీస్ కానీ, 12120 రూపీస్ కానీ మీరైతే బుకింగ్ చేసేటప్పుడే పే చేయాల్సి ఉంటుంది. 3-in-1 ప్లాన్ మనకు 12 OTT సబ్స్క్రిప్షన్ తో అయితే వస్తుంది. జియో హాట్ స్టార్ ఉంటుంది, G5 ఉంటుంది, సోనీ లివ్ ఉంటుంది, అదే విధంగా సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ అయితే ఉంటుంది. ఇవి మేజర్ గా మనం యూజ్ చేసినటువంటి OTTs. దీంతో పాటు అడిషనల్ గా ఉంటాయి. మొత్తం కలిపి మనకు 12 OTTs అయితే వస్తాయి. వీళ్ళు ఇచ్చిన ఓటీటీలో కొన్ని అయితే మనము మొబైల్ లాగిన్ తో చేయొచ్చు, కొన్ని మనము జియో టీవీ ప్లస్ యాప్ తోటే వాచ్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ లాగిన్ తో వచ్చే ఓటీటీస్ మీరు టీవీలో వాచ్ చేయొచ్చు, అదే విధంగా మీ మొబైల్లో కూడా లాగిన్ అయ్యి వాచ్ చేయొచ్చు. అయ్యా జియో టీవీ ప్లస్ తోటి వచ్చేవి మాత్రం మీరు ఓన్లీ టీవీలో మాత్రమే వాచ్ చేయగలరు. మీరు మొబైల్లో వాచ్ చేయడానికి అయితే ఉండదు. అయ్యా జియో ప్లస్ టీవీ యాప్ తోటి వాచ్ చేసే లిస్ట్ అయితే మీరు చూడొచ్చు. ఈ రోజు నవన్ ఉంది, ఈటీవీ విన్, టైమ్స్ ప్లే, తరంగా ప్లస్ ఓటీటీస్ ఓన్లీ మీరు జియో ప్లస్ టీవీ యాప్ నుంచి అయితే వాచ్ చేయగలరు. మీకు మొబైల్ నుంచి లాగిన్ ఉండదు, ఓన్లీ టీవీలో అయితే వాచ్ చేయొచ్చు. అవి కాకుండా ఇక్కడ ఇచ్చినటువంటి లిస్ట్ లో ఉన్న ఓటీటీస్ అయితే టీవీలో వాచ్ చేయొచ్చు, అదే విధంగా మీ మొబైల్ లో కూడా లాగిన్ అయ్యి వాచ్ చేయొచ్చు. ఈ 3-in-1 ప్లాన్ లో ఓటీటీ తో పాటు మనకు టీవీ ఛానల్స్ కూడా వస్తాయి. 1000+ టీవీ ఛానల్స్ వస్తాయి, 200+ HD ఛానల్స్ వస్తాయి. తెలుగులో ఉన్నటువంటి అన్ని HD ఛానల్స్ కూడా మనకు రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ స్పోర్ట్స్ ఛానల్స్ కూడా వస్తాయి మనకు. దీంట్లో మనకు లైవ్ టీవీని పాస్ అండ్ రివైండ్ ఆప్షన్ కూడా ఉంటుంది. తెలుగు టీవీ ఛానల్స్ అన్ని కూడా మనకు HD లో అవైలబుల్ ఉంటాయి, అదే విధంగా SD లో కూడా అవైలబుల్ ఉంటాయి. అదే విధంగా మనం ప్లాన్ చెప్పేటప్పుడు అయితే చెప్పాము అన్లిమిటెడ్ ఫ్రీ కాలింగ్ ఉంటుందని చెప్పి. ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ గానీ మనకు ఒక ల్యాండ్ లైన్ నెంబర్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఫైబర్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి మీరు ఫిజికల్ గా ల్యాండ్ లైన్ ని పర్చేజ్ చేసి దాన్ని కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీరు మొబైల్లో జియో జాయిన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఓన్లీ జియో జాయిన్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు ల్యాండ్ లైన్ అయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోలేరు. మొబైల్లో మీరు జియో జాయిన్ యాప్ యూజ్ చేస్తున్నట్లయితే మీ మొబైల్ అనేది జియో ఫైబర్ గానీ ఎయిర్ ఫైబర్ వైఫై అయితే కనెక్ట్ చేసి యూజ్ చేసుకోవాలి. ఆ వైఫై కాకుండా మీరు వేరే దాన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే మీకు వర్కౌట్ అయితే అవ్వదు. అదే విధంగా మీరు అవుట్ సైడ్ కి వెళ్ళినప్పుడు కూడా ఈ కాలింగ్ అయితే యూజ్ చేయలేరు, ఓన్లీ ఇంట్లో ఉన్నప్పుడు కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే యూజ్ అవుతుంది. డివైజెస్ చూసినట్లయితే మీరు ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు ఒక రౌటర్ వస్తుంది, దాంతో పాటు సెటప్ బాక్స్ రిమోట్ అయితే ఇస్తారు. ఒకవేళ మీరు ఎయిర్ ఫైబర్ తీసుకున్నట్లయితే మీకు పైన ఒక యాంటీనా ఉంటుంది, అవుట్డోర్ యూనిట్ లో ఇన్స్టాల్ చేస్తారు. దాంతో పాటు మీకు సెటప్ బాక్స్ రిమోట్ అయితే ఇస్తారు. కండిషన్ లో 0 ఇన్స్టాలేషన్ చార్జెస్ అని చెప్తున్నారు. 1-2 years బ్యాక్ నేను ఇన్స్టాల్ చేసినప్పుడు చార్జెస్ అయితే తీసుకున్నారు, బట్ రీసెంట్ గా నేను 1 month బ్యాక్ చేసినప్పుడు ఎలాంటి చార్జెస్ అయితే తీసుకోలేదు. 3 months కానీ 4 months అయిపోయిన తర్వాత ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలి, ఇదే రెంటల్స్ ఉంటాయా అని చెప్పి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. జనరల్ గా అయితే మనకు 18% GST అయితే యాడ్ అవుతుంది. ప్రజెంట్ గా మనకైతే మై జియో యాప్ లో గానీ లేదంటే జియో వెబ్సైట్ లో గానీ ప్లాన్ కి సంబంధించినటువంటి ఎలాంటి డీటెయిల్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. మనం ఒక 1-2 months ఆగితే మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఫైనల్ గా మీకు ఫైబర్ ఉంటే ఫైబర్ ని తీసుకోండి. ఒకవేళ ఎయిర్ ఫైబర్ తీసుకోవాలనుకుంటే మీ దగ్గర 5G సిగ్నల్ కన్సిస్టెంట్ గా వచ్చేలాగా తీసుకోండి, లేదనుకుంటే మీకు చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ క్లబ్.